గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అత్త కోడలు. టుడే వ్లాగ్ ఏంటంటే మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాము ఈరోజు నైట్ డిన్నర్ కోసము. అక్కడికి వెళ్ళి ఏమేమి చేస్తానో చూపించేస్తాను, చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్. ఇప్పుడైతే ఫ్రెండ్స్ మేము మా పిన్ని వాళ్ళ ఇంట్లో మా వదిన కొడుకు బిడ్డను మళ్ళీ మా బాబాయ్ కూతుర్లో ఉన్నారు, వాళ్ళ కోసం స్నాక్స్ తీసుకుపోతున్నాము. అక్కడైతే దారిలో షాప్లో ఉంటే అక్కడ తీసుకెళ్తున్నాము. తినైతే మా వదిన కొడుకు బాహు అంటాము, వియాన్ రెడ్డి విన్ పేరు. ఆ కీచైన్ కావాలంట వాడికి, స్నాక్స్ వద్దంట, అందుకు తీసుకొని వెళ్తున్నాడు. ఆ కీచైన్ మళ్ళీ తెచ్చిస్తామంటే అన్నీ తనకే కావాలంట స్నాక్స్, వేరే వాళ్ళకి ఇయ్యడంట. మా అత్త అయితే ఇక్కడ నుంచి మేము మధ్యాహ్నం పప్పు చేసేంటిమి, పప్పును పులిహోర గొజ్జు అక్కడికి తీసుకెళ్ళినాము. ఇక్కడే ఉంటే వేస్ట్ అయిపోతాయని. ఇక్కడైతే మా అత్తయ్య వాళ్ళ అమ్మ ఇలా చూడండి అన్నీ అలా వేసుకొని కూర్చున్నాడు, అన్నీ చెప్తున్నాడు. సబ్స్క్రైబ్ చేయండి మా అత్తయ్య ఛానల్ అని చెప్తున్నాడు, షేర్ చేయండి. ఇప్పుడైతే మా పిన్ని మేము వెళ్ళిన దానికి సగ్గుబియ్యము సేమియా వేసి పాయసం చేస్తున్నారు. అది ఎలా చేస్తున్నారని చూపించేస్తున్నారు. ఫస్ట్ అయితే నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడయ్యాక గోడంబి, ద్రాక్షి అవైతేనా మేము ప్రొద్దున్నే వెళ్తామనేసి ప్రొద్దున్నే నానబెట్టినది సగ్గుబియ్యము, అందుకోసం చాలా నానిపోయినాయి. మీకు 1 గంట ముందు నానబెట్టుకుంటే చాలు. ఇవైతేనా నెయ్యిలో అలా వేయించేసుకోవాలి. సేమియా మేమంతా వెళ్ళాం కాబట్టి ఒక 3 గ్లాసెస్ వేసింది సగ్గుబియ్యము, 1 గ్లాసును ఇవి ఒక 3 గ్లాసెస్ వేసేసింది సేమియా సగ్గుబియ్యం పాయసము. ఇదైతే మేమైతే చక్కెరతో చేసుకోవట్లేదు ఇంట్లో, ఎందుకంటే మా అవ్వను మా అత్తయ్య షుగర్ పేషెంట్స్, దానికోసం బెల్లం వేసుకొని చేసుకుంటున్నాము. మా వదిన అయితే గుడి నుంచే వచ్చింది, బయట ఉంటే మా పిన్ని పిలుచుకోవడానికి వెళ్ళింది. మా వదిన నేత్ర తన పేరు, బుజ్జమ్మ అంటే తన బిడ్డ. హాయ్ అని చెప్తుంది. మా అవ్వకి హాయ్ అని చెప్పమంటే చెప్పట్లేదు, ఇప్పుడు చెప్పింది చూడండి. ఇంకా తినైతేనా మా బాబాయ్ కూతురు, చిన్న చెల్లెలు మా బుజ్జమ్మ హాయ్ చెప్తుంది, మా వదిన కూతురు. ఇక్కడైతే మా బాహు అన్నం తింటున్నాడు. మాకందరికీ పెట్టవా అంటే అప్పుడు తీసి ఇస్తున్నాడు, దాన్ని తినేది తీసుకొని తినొద్దా అని చెప్తున్నాడు. ఇప్పుడైతే అందరూ కూర్చొని భోంచేస్తున్నారు. ఏమేమి చేశారంటే వంటలు అలసందులు ఉర్లగడ్డ మసాలా ఉంటుంది కదా, అది చేసినారు. తర్వాత ఇది మేము పులిహోర గొజ్జు తీసుకెళ్ళాం కదా, పులిహోర గొజ్జు పప్పు ఉంది, నెయ్యి, పాయసం చేశారు, బజ్జీలు తెప్పించారు, దాంతోపాటు వేడి వేడి అన్నము. అందరూ కూర్చొని తింటున్నారు బాగా. మీరు ఇంటికి వచ్చినాము. ఈరోజు స్పెషల్ డిన్నర్ చేసినారు మా అత్తగారు. వేడి వేడి అన్నము, వేడి వేడి బజ్జీ, ఏం కూర ఇది, వేడి వేడి అలసందల పులుసు, ఇందులోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. మీరు ఒక ముద్ద తిని చూపించండి, సూపర్గా ఉండేది. ఎట్లా తెలుస్తుంది అత్త? సూపర్ అత్త, సూపర్ ఫ్రెండ్స్. చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అత్త కోడళ్ళ వ్లాగ్స్. ఓకే, అవ నువ్వు చెప్పవా?